చిరంజీవి అంటే చాలా సెన్సిటివ్, సున్నిత మనస్కులు. ఈ రాజకీయాలు రొచ్చిపోయాయి అనేటటువంటి అపప్రదం ఈ రోజుల్లో మీరు దాంట్లో నెగ్గుగా రాగలని అనుకుంటున్నారు? మొన్న కూడా సమాధానం చెప్పాను. సున్నితత్వం అనేది నేను నాకు అడ్వాంటేజ్గా మలుచుకుంటాను. అది గతంలో ఆ సున్నితత్వంగా లేనటువంటి రాజకీయాలు ఈ రోజున తీసుకొచ్చి కొత్త రాజకీయాలకి, కొత్త పంథా ప్రజాసేవకి ఒకవేళ నేను శ్రీకారం చుడతానేమో నాకున్నటువంటి ఈ సున్నితత్వం అనేటటువంటి ఈ ఆయుధంతో. మొన్న మీరు చేసిన ప్రకటనలో పాజిటివ్ పాలిటిక్స్ అనే సంకేతం వెళ్ళింది. అంటే ఎవరిని విమర్శించుకోకూడదు, తిట్టుకోకూడదు, ఘర్షణ ఉండకూడదు అనే సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ రాజకీయాల్లో, ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల్లో ఎవరిని తిట్టకుండా, విమర్శించకుండా రాజకీయాలు నడపడం సాధ్యమని అనుకుంటున్నారు? అంటే మనల్ని మనం ఎలివేట్ చేసుకోవడానికి ఇతరుల్ని నిందించడమే ధ్యేయం. అలా కాకపోతే మనం ఎలివేట్ కాలేం అన్న ధోరణి ఉన్నవాళ్ళు ఈ పద్ధతిని, ఈ పంథాన్ని ఫాలో అవుతుంటారండి. కానీ మనం చేసే పనుల ద్వారా జనం మెప్పు పొందాలి, వాళ్ళలో మనం మంచి స్థానం సంపాదించుకోగలం, మన స్థానం సుస్థిరం చేసుకోగలం అనుకున్న వాళ్ళు ఎవరు ఇతరుల్ని నిందించి, వాళ్ళని కించపరిచి, వాళ్ళని వాళ్ళు కాదు కరెక్ట్, మేమే కరెక్ట్ అని ఎలివేట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. అవతల వాళ్ళు తిట్టి చేశారనుకోండి, దానికి రీజనబుల్గా నువ్వు ఫీల్ అయితే రియాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ రియాక్షన్ శృతి మించి ఉండకూడదు. అప్పుడే మళ్ళీ పాత తరహా రాజకీయాలు, కొట్లాట్లు, చిత్కారాలు, ప్రజల్లో చేదరింపులు ఇవన్నీ కూడా వస్తాయి. బట్ ప్రతిస్పందించాలి, దానికి సరైన సమాధానం మనం చెప్పవలసిన విధంగా చెప్పవచ్చు. ప్రతిఘటించకూడదు, ప్రతిస్పందించాలి అంటారు. అదే అన్నాను, మనం కూడా ప్రతిఘటించకూడదు. మీరు చెప్పిన ప్రకటన రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వాలంటాం మనం. మీరు మొన్న చేసిన ప్రకటనలో సామాజిక న్యాయం గురించి మాట్లాడారు. అంటే సామాజిక న్యాయం ఇప్పుడు అందట్లేదంటారా? అసలు ఎక్కడుంది వివక్ష? అంటే ఎంతో మంది ఉన్న వాళ్ళకి అవకాశాలు బహు తక్కువ, చాలా తక్కువ మంది ఉన్న వాళ్ళకి అవకాశాలేమో ఎక్కువ కనపడుతున్నాయి. సో ఈ యొక్క డిస్పారిటీ అనేది ఎక్కడో మరి సామాజిక న్యాయం జరగట్లేదని అనిపిస్తుంది. అండ్ అవకాశం లేక అలాగ అణగారిపోతూ, ఏదో చేయాలని తపంతో అలాగ మగ్గిపోతూ ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఈ రోజున నాకున్నటువంటి కరిస్మాకి అలాంటి వాళ్ళందరూ కూడా నేను ప్లాట్ఫామ్ అయ్యాను అనుకోండి, దెన్ కొత్త రాజకీయాలకి నాంది పలుకుతున్నట్టు అవుతుంది. సో వాళ్ళని పొలిటికల్గా, ఎకనామికల్గా, సోషల్గా అన్ని రకాలుగాను జస్టిఫై చేయడానికి ఇది ఈ అవకాశం, ఇప్పుడు ప్రజలు మాకు ఇచ్చిన అవకాశం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అంటే మీరు చెప్తున్నట్టుగా సంతోష ఆంధ్రప్రదేశ్లో అట్టడుగు వర్గాలకి అగ్రస్థానం సాధ్యమయ్యే పనేనా? మీరు ఎలా సాధించగలరు? ఎవరైనా సరే ఈ ప్రజాసేవ, ఇప్పుడు పొలిటికల్గా అనుకుందాం, కావాల్సింది మనీ పవర్, మజిల్ పవర్, ఇవి కావాలంటారు. బట్ ఈ రెండింటిని మించింది ప్రజల యొక్క అభిమానం, ఆశీస్సులు, వాళ్ళ ఆదరణ. అది ఉన్నటువంటి మనిషిగా నాకున్నటువంటి ఆస్తే అది. నాకున్న మనీయే వాళ్ళ అభిమానం, నాకున్న పవరే వాళ్ళ ఆదరణ, అభిమానం. సో ఈ రెండు నాకున్నప్పుడు దీన్ని నేను మిగతా వాళ్ళకి నేను ఆసరాగా ఇచ్చి వాళ్ళకి నేను పంచిచ్చినప్పుడు డెఫినెట్గా అలాంటి వాళ్ళు దాన్ని దొరకపుచ్చుకుని పైకి వచ్చి వాళ్ళ ప్రభావం చూపించగలరు నమ్మకం నాకు. బట్ ఇదంతా కూడా ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాలెన్స్. డెఫినెట్గాను కొంతమంది సీనియర్స్ కావాలి, కొంతమంది పెద్దలు కావాలి, అనుభవం కావాలి, అలాగే కొత్త వాళ్ళు, ఇవన్నీ కూడా వెల్ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలని చెప్తాను. అంటే పాత ఆయుధాలతో కొత్త యుద్ధం చేయొచ్చా? మీరు తెలుగుదేశం, కాంగ్రెస్లో ఉన్న కొంతమంది సీనియర్లు తీసుకున్నారు, వాళ్ళు అప్పటికే అనేకేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళు మీరు స్వాగతించడం, వలసలను ప్రోత్సహించినట్లు అవుదా? అంటే పాత ఆయుధాలతో చేయొచ్చండి, తప్పులేదు. బట్ అది తుప్పుపట్టిన ఆయుధం అవ్వకూడదు. సో నా దగ్గరకు వచ్చే ఆయుధాలు డెఫినెట్గా ఇంకా షార్ప్గా ఉన్నటువంటి ఆయుధాలు అనుకుంటున్నాను. వాళ్ళ అపారమైన అనుభవం, ఆ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే తప్ప అది తుప్పు పట్టిపోయినటువంటి ఆయుధంగా నేను వాళ్ళని పరిగణించలేను. సో అలాంటి వాళ్ళు మాత్రం తీసుకుంటున్నాను. వాళ్ళ అనుభవాన్ని మాకు ఎంతో సపోర్ట్గా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కొందరు మంత్రులు కూడా మీతో టచ్లో ఉన్నారు. ఈవేళ జరిగే బహిరంగ సభ తర్వాత పెద్ద స్థాయిలో చేరికలు ఉంటాయని అంటున్నారు. దాని గురించి ఏమైనా సమాచారం? చేరికలు ఉండొచ్చండి, ఏవైనా సరే. ఇక మీతో ఆచితూచి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సమర్థమైన వాళ్ళకి అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం అత్యధికంగా ఇంతవరకు రాజకీయ అవకాశాలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారో అలాంటి వాళ్ళకందరికీ ఈ యొక్క దీంట్లో అవకాశాలు తీసుకోవడానికి కొంచెం ఆచితూచి వెళ్తాం. సార్, మీరు అవినీతి మీద పోరాటం అని చెప్తున్నారు. అవినీతి అంటే ఏ స్థాయిలో అవినీతి గురించి మీరు పోరాటం?
ఇంకా ఐ థింక్ మీరు కొంత కొంత సమయం వెయిట్ చేస్తే మీకు తెలుస్తుంది నేను దాని మీద ఎలాగ మాట్లాడబోతున్నాను ఏమిటండి. సో ప్రత్యేకించి ఇప్పుడు దాన్ని ముందుగా చెప్పడం నాకు తెలంగాణ ఇప్పుడు మీకు చెప్పాలి నా కోరిక. దాని మీద కూడా అన్ని విషయాలు నేను వాళ్ళ సమక్షంలో చెప్పుకోవడం తృప్తి అంతా ఇంత కాదు. మీరు మొన్న జూబ్లీహిల్స్ లో చేసిన ప్రకటనలో ఇప్పటివరకు చేస్తున్న దాన్ని మేము భిన్నంగా చేస్తామన్నారు, కొత్త పథకాలు కాకపోయినప్పుడు. అంటే ఇప్పటివరకు చేసిన తెలుగుదేశం, కాంగ్రెస్, తెలంగాణలో అయితే టీఆర్ఎస్, ఈ ముగ్గురు ఇప్పటివరకు మీరు ఎలాంటి మార్కులు వేస్తారు వాళ్ళకి లీడర్స్ గా? చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్. మార్కులు వేయడానికి నేనెవరినండి చెప్పాలంటే, మార్కులు వేసే అధ్యాపకులు ఎవరికైనా సరే, అటు పెద్దలైన వాళ్ళకి కానివ్వండి, కొత్తగా వచ్చిన నాకు కానివ్వండి, మార్కులు వేసే అధ్యాపకులు, వాళ్ళు ప్రొఫెసర్స్, ప్రజలే వాళ్ళు వేయాలి తప్ప నేనెవరిని కొత్తగా వచ్చిన మార్కులు వేయడానికి. ఎవరైనా సరే ఎదుర్కోవాల్సింది ప్రజలు ఒక ఈతి బాధల్ని, వాళ్ళకున్న సమస్యలను ఎదుర్కోవటమే తప్ప అందరికీ ఏం ఒకటే తప్ప మా ఏమో వాళ్ళు, వాళ్ళ ఏమో మేమిద్దరం, ఈయన ఏమో మేము, అట్లాగా అలా అని అనుకోకూడదండి. నేనైతే అలా అనుకోవట్లేదు. అంటే మిగిలిన పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలు పొత్తులు కానీ టూ ఎర్లీ అండి, ఇప్పుడే జస్ట్ బడ్డింగ్, అవన్నీ టూ ఎర్లీ టు సేమ్.